దీపికా పాడుకోనే ఆమె ఫస్ట్ డెబ్యూట్ ఐశ్వర్య రాయ్తోని కలిసి చేసింది. ఆమె డెబ్యూట్ ఫిల్మ్ వచ్చేసి ఓం శాంతి ఓం. ఆపోజిట్ షారుఖ్ ఖాన్కి నటించింది. ఆ ఫిల్మ్ ఏదైతే ఉందో హ్యూజ్ బ్లాక్ మాస్టర్ అయింది. బెస్ట్ ఫీమేల్ యాక్టర్గా అవార్డు కూడా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఆమె ఆ మూవీతోని ఇన్స్టెంట్గా ఫేమస్ అయింది ఇండియాలో. ఆమె కెరియర్ గ్రోత్ టర్నింగ్ పాయింట్ వస్తే ఆమె చాలా వరకు ఫిల్మ్స్లో యాక్ట్ చేసింది. అందులో లవ్ ఆజ్కల్ ఆ ఫిల్మ్ ఒకటి. ఆమె కెరియర్ స్టార్టింగ్లో చాలా వరకు మూవీస్ని ఫ్లాప్ ఎదుర్కొంది. చాలా బదాలు కూడా పడి ఉంటుంది. డెఫినెట్గా కెరియర్ స్టార్టింగ్లో చాలా ఫ్లాప్లు ఎదుర్కొంటే ఎవరైనా డిప్రెస్ అవుతారు కాబట్టి అయ్యే ఉంటుంది. ఆమె టర్నింగ్ పాయింట్ మూవీ వచ్చేసి కోకోటైల్. నాకు ఇది సరిగ్గా పలకడం రావట్లేదు. అదే ఇదొక హిందీ ఫిల్మ్. ఇది కూడా హిట్ అయింది. దాని తర్వాత ఈమెకి కోకోటైల్ మూవీ తర్వాత ఈమెకి చాలా బిగ్ రోల్స్ వచ్చినాయి. ఏంటంటే ఈ జవాన్ హే దివానీ అనే ఒక హిందీ ఫిల్మ్లో యాక్ట్ చేసింది. ఆమె అందులో రణబీర్ కపూర్తో